ఈ మాటలు అనేవి అక్కడక్కడ తీసుకుంటూ అలా అలా చెప్పుకుంటూ దాన్ని ఏదో గొప్పగా అంటే తప్పు పడుతూ కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు మిడిమిడి జ్ఞానం అంటారు. ఎందుకనంటే ఎవ్వరము కూడా అన్ని తెలుసు అనుకోవడం చాలా తప్పు. హల్లెలూయా. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సముద్రం అంతా అగాధము లాంటి గొప్ప జవాబులు ఇందులో ఉన్నాయి. నువ్వు తీసే కొద్దిగా వస్తూనే ఉంటాయి జవాబులు. ఎలాగో తెలుసా, సముద్రం ఎలా అయితే తరిగిపోదో ఇందులో కూడా నీకు వచ్చే జవాబులు అంత అద్భుతంగా ఉంటాయి. ఇది చదువుతూ ఉంటే నీలో ఉన్న తప్పిదాలు బయటకు వస్తాయి. అది నువ్వు ఒప్పుకోలేవు కాబట్టే ఇది నీకు నచ్చదు. నిజమే, ఎవరికి నచ్చదు కదండి. సత్యం ఎప్పుడు సత్యమే కదా. ఎందుకంటే ఈ లోకమంతా కూడా సత్యం అనేది నేనే మార్గం సత్యం జీవం అని యోహాను సువార్త 14:6లో ఎందుకు సెలవిచ్చాడో తెలుసా? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. పురాతన కాలం నుండి శాశ్వతమైన కాలం వరకు కూడా మనల్ని ఆయన రక్షించుకోవాలని లోక రక్షకుడుగా, ఒక పుట్టినరోజుగా, ఒక వేడుకగా మరలా ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన ఒకే ఒక్క వ్యక్తి భూప్రపంచంలో, అంటే ప్రపంచం అంతా కూడా జరిగిందంటే ప్రభుని యేసుక్రీస్తు వారు 100% మానవుడిగా ఈ భూమిపైకి రావటం మూలంగానే మనకి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇందులో ఎన్నో విధాలుగా చదువుతూ ఇందులోనే ప్రశ్న వేస్తున్న వారికి జవాబు కూడా ఉంటుంది. సరిగ్గా చదివితే అర్థమవుతుంది.